ఓం నమో వెంకటేశాయ నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు బియ్యం, కొబ్బరి, అటుకులతో పొంగడాలన్నమాట. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, శుభ్రంగా కడిగేసి 2 గంటలు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అన్నమాట అండి. ఒక చెక్క కొబ్బరి తీసుకొని తురిమేసి అది పక్కన పెట్టుకాను. చిన్న టీ గ్లాస్ తోటి అటుకులు నానబెట్టాను అనమాట అండి. సాల్ట్, బెల్లం అన్నమాట. ఈ అటుకులు, బియ్యం, కొబ్బరి మిక్సీలో వేసుకోండి, మురుంగా వేయాలి. మురుంగా వేసుకుంటే అలా పొంగడాల కింద బాగుంటుంది. పొంగడాలు అంటే మనం పాకం బట్టి కళాయిలో ఎక్కువ నూనె వేసింది అయితే కాదు ఇది. ఇలాగా మన కళాయిలో లైట్గా నూనె వేసుకొని పొంగడాల కింద వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలాగ మా అబ్బాయికి ఇష్టమని నేను చేస్తుంటాను అన్నమాట అండి. చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇవి దోశలు కూడా బాగుంటాయి అన్నమాట అండి. మనం బెల్లం వేసుకోకుండా ఉంటే దోశలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇవి చిక్కగా కలుపుకోవాలన్నమాట అండి. అంటే పలసగా వేసుకుంటే దోశలకి చిక్కగా కలుపుకుంటే మనం ఇలా పొంగడాల కింద వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే పాకం అలాగే బెల్లం కర్రబెట్టి అలా వేసుకోవాలి. మనం అదే ముక్కలు అనుకొని ముక్కల్లా ఉండిపోతాయి. కూరేసి వేస్తే ముక్కల్లా ఉండిపోతాయి అన్నమాట అండి. కళాయి పెట్టాను. ఆయిల్ అలాగే వేసుకోవాలన్నమాట. ఎక్కువ నూనెలో వేసుకోకుండా లైట్గా వేసుకొని ఆయిల్ వేసుకొని అలా పొంగడాల కింద వేసుకుంటే బాగుంటాయి అన్నమాట అండి. మూత పెట్టుకుంటే బాగుంటుంది. అయిపోయాయి అన్నమాట అండి.